లిక్కర్ స్కామ్ చేయలేదు, మేము కావాలని తప్పుడు కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నారు ఈ గవర్నమెంట్, అది కూడా మాట్లాడతాను. లిక్కర్ స్కామ్ అనేది పక్కాగా జరిగిందనే నా అభిప్రాయం సార్. ఎందుకంటే అంత ముందు వరకు కూడా ఆన్లైన్ పేమెంట్స్ అనేది లిక్కర్ దాంట్లో జరుగుతూ ఉండేది. వాళ్ళ గవర్నమెంట్లో ఏ ఒక్క వైన్స్లో కానీ అన్ని చోట్ల కూడా ఎక్కడా కూడా ఓన్లీ క్యాషే తప్ప ఆన్లైన్ పేమెంట్ అనేది జరగల. మరి ఆ క్యాష్ అనేది ఎక్కడికి వెళ్ళింది? అంతిమంగా బిగ్ బాస్కి వెళ్ళిందని సమాచారం. ఆ బిగ్ బాస్ ఎవరు అనేది ఈ సిబిఐ ఎంక్వైరీ అన్ని జరుగుతున్నాయి కాబట్టి త్వరలోనే బయటపడింది. ఆల్మోస్ట్ అందరికి తెలిసిన విషయం ఎవరు అనేది. మొత్తంగా మెయిన్గా మిథున్ రెడ్డి గారి పాత్ర ఉందని ఆధారాలను సేకరించడం జరిగింది కాబట్టి నేను ఆయన అన్ని విధాల ఛార్జ్ షీట్ అన్ని ఫైల్ చేసి అరెస్ట్ చేయడం జరిగింది. అదైతే నేను కరెక్ట్ అని అంటున్నా. గతంలో అసలు మద్యం కల్తీ, నాసిరకం మద్యం లేదు, అంత బాగానే ఉండేది అది ఇదని మాట్లాడుతున్నారు వీళ్ళు. గతంలో అమ్మిన మద్యం అంతా క్యాష్ ట్రాన్సాక్షన్లో జరిగింది. ప్లస్ అది కూడా మంచి మద్యం అనేది కాదు, వాళ్ళకి సంబంధించిన కంపెనీల యొక్క తక్కువ రకం క్వాలిటీలు అమ్మటం అనేది జరిగింది.